గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో అవినీతి, లూటీ జరిగిందని, ప్రస్తుతం పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఉపాధి విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు దూరమయ్యాయని, యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ కొత్త పరిశ్రమలను తీసుకొస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా జగతి పబ్లికేషన్స్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్ కానివ్వండి, సండూర్ పవర్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో ద్వారా సొమ్ముల్ని ఏ విధంగా చేరవేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అనేక సిబిఐ ఏడీ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణే బ్రహ్మణి స్టీల్స్. మరి కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. మొన్న మధ్యనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కడప జిల్లాలో మరి జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నరేంద్ర మోదీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తూ ఒక ఉపాధి విప్లవానికి నాంది పలికితే, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ఒక ఉపాధి విప్లవం ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఉపాధి సృష్టి పేరుతో లూటీ జరిగినటువంటి పరిస్థితికి బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మనం దీని పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 14,000 ఎకరాల భూమిని, జమ్మలమడుగు దగ్గర 14,000 ఎకరాల భూమిని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 785 డేటెడ్ 8/6/2007 ద్వారా ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కేటాయించడం జరిగింది.